మేడం ఇప్పుడు ఇక్కడ డ్రెస్సింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ డ్రెస్సింగ్ వల్ల కూడా కొంతమంది అబ్బాయిలు అంటే వాళ్ళ ఇంపాక్ట్ అనేది అమ్మాయిల మీద ఉండొచ్చా? కొంత ఉండొచ్చు నాన్న. ఎందుకు అంటే మన సంస్కృతి సాంప్రదాయాలను చూస్తే నిండు కట్టు అద్భుతమైంది, అమోఘమైంది. ఓకే, ఇటు ఎలా ఉంటుందంటే మీరు ఎక్కడో అవసరం లేదు నాన్న. ఒక సినిమాలో చూడండి, ఒక టీవీలో చూడండి, మగాడికి ఎలా వేస్తారు డ్రెస్సు? ఫుల్ వేసుకుంటారు. కానీ ఆడదానికి ఒక కర్చీఫ్ టైప్లో వేస్తారు. ఎందుకు అంటే అక్కడ ఆట వస్తువు. అంటే అమ్మాయిని ఒక ఆట వస్తువులోనే చూస్తున్నారు. ఇక్కడ సినిమాలు తీసేది, సీరియల్స్ తీసేది ఎవరు? మ్యాక్సిమం మగాళ్ళే కదా. ఆ మగాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ అమ్మాయిని చూస్తారు, చూడాలి, మన సినిమా బాగుండాలి, మన యాడ్ బాగుండాలి అంటే తక్కువ బట్టలు వేయాలి. అలా ఆ వేలో ఎక్కువ మ్యాక్సిమం అవే ఉంటాయి. కానీ ఇక్కడ ఈ అమ్మాయిలు వ్యతిరేకిస్తున్నారా? అరే నేను ఇలా వేసుకొని డ్రెస్ వేసుకొని ఏ సినిమాలో కానీ ఏ యాడ్లో కానీ చెప్తున్నారా? లేదు లేదు. వాళ్ళకి డబ్బులు వస్తాయి, ఎక్స్పోజ్ చేస్తే అంత డబ్బులు వస్తాయి అనే వేలో వీళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ మన డ్రెస్ అనేది మనకు తగిన విధంగా మనం హ్యాపీగా ఉండగలుగుతున్నామా లేదు. 10 మంది ముందు మనం ఎందుకు ఎక్స్పోజ్ చేయాలి? అవసరం ఏంటి అసలు? మ్యాక్సిమం చాలామంది ఈ మధ్యన ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా ఏది చేసినా అలా వేసుకెళ్తున్నారు. కానీ అది అవసరం ఏంటి? ఒక్కసారి మా స్వేచ్ఛ మాకు స్వేచ్ఛ అది ఏంటి? బట్టలు ఇప్పుకోవడం స్వేచ్ఛ అంటే మనం తిరోగమనం వైపు వెళ్ళిపోదామా? అంటే అప్పట్లో బట్టలు లేవు, ఏమీ లేవు కాబట్టి అప్పుడు వాళ్ళకి స్పృహ వచ్చిన తర్వాత ఆకుల్ని బట్టల కింద కట్టుకున్నారు. అంటే వాళ్ళు అరే నేను ఇలా ఉండకూడదనే కదా చేసింది. తర్వాత క్రమంలో బట్టలు, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, గుడి ఫస్ట్లో దేవుళ్ళకి కూడా బట్టలు లేవు, నగలు లేవు. అంటే మనం బట్టలు కట్టినప్పుడు దేవుళ్ళకి కూడా నగలు బట్టలు లేవు. మనం బట్టలు కట్టిన తర్వాతే దేవుడికి బట్టలు కట్టారు, నగలు వేసుకున్నాక దేవుడికి నగలు వేశారు. అంటే అప్పటి కల్చర్ని మనం డెవలప్ చేసుకుంటూ వచ్చాం. మళ్ళీ మనం తిరోగమనం వైపు వెళ్దామా? ఇది అవసరమా అని ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించగలగాలి. ఇది ఒక్కళ్ళతో వచ్చేది కాదమ్మా. ఓకే, బట్ ఓకే నీ స్వేచ్ఛ నీకు ఉంటుంది, కానీ విప్పుకు తిరుగుకోవడంలోనే స్వేచ్ఛ ఉందంటే నువ్వు అలాగే చేయి, అది నీ స్వేచ్ఛ. కానీ దానివల్ల నీకు ఆనందం ఉందా? నువ్వు ఎంత కాదనుకున్నా నీ మైండ్లో ఆ డిస్టర్బెన్స్ కదులుతూనే ఉంటుంది. నువ్వు వెళ్ళినా కానీ 10 మందిలో ఉన్నా కానీ అనీజీగానే ఉంటావు, ఫ్రీగా ఉండలేవు. నువ్వు అబ్జర్వ్ చేయి, ఏ మహిళ అయినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ అది తను సరిగ్గా డ్రెస్ చేసుకున్నప్పుడు తనలో అనీజినెస్ కదులుతూ మెదులుతూనే ఉంటుంది. అందుకే ఇంటికి రాగానే చికాగ్గా అనీజీగా ఉంటారు. కాబట్టి ఏంటంటే అంటే చిన్నప్పటి నుంచి మనం ఒక వేలో పెరిగాం కాబట్టి బయటకు వచ్చినప్పుడు వింతగా వికృతంగా డ్రెస్సులు వేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా దృష్టి ఎటు వెళ్తుంది? అటువైపు వెళ్తుంది. ఇప్పుడు అక్కడ అమ్మాయిని అబ్బాయిని అనాల్సిన అవసరం లేదు, అమ్మాయి కూడా చూసేస్తుంది, అరే ఎంత ఫ్రీగా వేసుకుంది తిను అనుకుంటుంది. కానీ తను వేసుకోవాలనుకున్నప్పుడు తనలో కూడా అనీజీనెస్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా కాదని చెప్పమనండి, చేస్తారు, కానీ ఆ టైంలో చేస్తారు, కానీ వాళ్ళు ఇంటికి వచ్చాక ఆ సఫర్ అనేది ఉంటుంది. ఓకేమ్మా, కాబట్టి డ్రెస్ అనేది నీ దృష్టిలో అది ఎలా ఉంటే బాగుంటుంది నీకు నువ్వుగా ఆలోచించు. ఒక మగాడు వేసుకోవట్లా, వాడు ఫుల్ వేసేసుకుంటున్నాడు, నువ్వెందుకు వేసుకోవాలి? నువ్వెందుకు ప్రదర్శన చేయాలి? అది నీ స్వేచ్ఛ అనుకున్నప్పుడు నీ స్వేచ్ఛను నువ్వు సంపాదించడంలో స్వేచ్ఛ చూపించు, నువ్వు మాట్లాడే విధానంలో స్వేచ్ఛ చూపించు, నువ్వు ఏదైనా ఒక కొత్త విషయాన్ని కనుగొన్నావంటే దాంట్లో స్వేచ్ఛ చూపించు. కానీ అది లేదు కదా. అంటే ఇక్కడ లింగ సమానత్వం అంటున్నావు, కానీ డ్రెస్ సమానత్వం ఎక్కడుంది? లేదు కదా. దాన్ని డెవలప్ చేయి. ఎప్పుడైతే అలా డెవలప్ చేసామో ప్లస్ మన పిల్లలకి మనకి నేర్పించడం. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు కాదు, ఒక 10 years బ్యాక్ కిషన్ రెడ్డి గారు ఒక మంచి పెద్ద ప్రోగ్రామ్, ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు 10 years బ్యాక్ అనుకుంటా, ఓ ప్రోగ్రాం పెట్టారు శిల్ప కళావేదికలో. పెట్టినప్పుడు ఒక చిన్న అమ్మాయి, ఆ పిల్లకి 4 years ఉంటే ఉండవు, అంటే అమలాపురం అప్పట్లో బాగా ఫేమస్ పాట, ఆ డ్రెస్ కూడా అలాగే వేసి అమ్మాయితో డాన్స్ చేయించారు అక్కడ. ఇప్పుడు అది ఫ్యాషన్. ఆ పిల్ల అద్భుతంగా చేసింది. నేను గబుక్కన ఏంటంటే నాకు అది నచ్చలేదు. ఆ పేరెంట్స్ వచ్చి ఎంత మొదలు పెట్టేసుకుంటారు, మేడం అది చిన్న 4 years బేబీ, ఇప్పుడు మీరు అలా డ్రెస్ వేసి ఆ అమ్మాయితో డాన్స్ చేయించారు, తనకు ఒక 12 years 14 years వచ్చేటప్పుడు ఇలా చేసి మీరు యాక్సెప్ట్ చేస్తారా? చేయను అంది. మరి ఇప్పుడు ఎందుకు వేసారని, ఇప్పుడు నువ్వు అలవాటు చేసావు కాబట్టి అప్పుడు కూడా అమ్మ నువ్వు అప్పుడు చెప్పావుగా, నువ్వు వేసావుగా, నేను ఇప్పుడు వేసుకుంటానంటుంది. మనం ఏది చేసామో అదే చేస్తానంటారు. ఒకసారి ఆలోచించండి మేడం, అంటే నేను తప్పుగా చెప్పట్లే, అంటే ఆ భావాలు మనలో
మనమే డెవలప్ చేస్తున్నాం. అవును. మనకని వెంటనే కిషన్ రెడ్డి అవునమ్మా అమ్మాయి చెప్పింది నేను చూసుకోలేదు, నేను క్యాజువల్గా అనేస్తే అవును అది తప్పే కదా. అవును. ఇప్పుడు ఆ చిన్న వయసులో మనం అలా చేసినప్పుడు చిన్న చిన్న నిక్కర్లు వేసి చిన్న వేసి ఇప్పుడు ఈ మధ్యన మీరు చూడండి వీడియోస్ పిల్లలు కూడా చాలా మంది అంటున్నారు మన చిన్న అసలు ఓన్లీ ఏంటంటే బ్రా వేసి నిక్కర్ అది 2 years బేబీకి డాన్స్ చేయించేసి ఏదో పాటకి పెట్టేస్తారు ఎవరో పేరెంట్స్ వాళ్ళు. ఇప్పుడు ఇన్స్టాలో కూడా మేడం అది ఇప్పుడు ఏదైనా సాంగ్ క్రేజీ ఏంటి, అవును ఏదైనా ఐటమ్ సాంగ్ ఏదైనా ఫేమ్ అయింది అనుకో ఆవిడ ఎట్లా వేసుకుందో వీళ్ళు అట్లా వేసుకొని ఎక్స్పోజింగ్ చేయడం అవసరమా? వెయ్యి ఆ పాటకి నువ్వు వెయ్యాలి నీకు ఇష్టమో అనుకున్నప్పుడు ఫుల్ డ్రెస్ వేసి వేయించు. కానీ ఆ పాటకి ఆ మీనింగ్ పిల్లకి తెలుసా? తెలియదుగా, ఆ మీనింగ్ ఏంటో తెలియదు. కానీ పెద్దయ్యాక తెలిసేటప్పుడు అప్పుడే వేసాను ఇది ఇప్పుడు వేయడానికి ఏంటి అని తనే తిరగబడుతుంది. తిరగబడేలా మనమే చేస్తున్నాం. కాబట్టి మనం చేసే క్రమంలో కొన్ని ఉండొచ్చు. అంటే ఎలా ఉంటుందంటే నేను చెప్పే కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మన సమాజం, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎటువైపు వెళ్ళిపోతున్నాయి, మనం ఎలా ఉంటున్నాం అనేది చాలా అవసరం. ఎందుకంటే మన పిల్లలకి మనమే చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? రేపన్న రోజున నా పిల్లకి ఏదో జరగచ్చు, నేను ఈరోజు ఏం పర్లేదు వేసుకోరా అన్నప్పుడు రేపన్న రోజున ఏదైనా జరిగితే నేనేగా బాధ్యురాల్ని, ఇంకొకళ్ళు కాదు. వాడు రేపు చేశాడంటే నేనే తప్పు, నాదే తప్పు. నా పిల్లకి నేను అలా డ్రెస్ వేయించాను కాబట్టి. కాబట్టి ఇక్కడ ఏంటి ఎవరికి వాళ్ళు అలా ఎనలైజ్ చేసుకొని నా ఫ్యామిలీ కాదు ఈ సమాజం బాగుండాలి, ఆ సమాజం బాగుండాలి అంటే నా పిల్లని నేను ఎలా మోటివేట్ చేస్తున్నాను, ఏం చేస్తున్నాను, వాళ్ళకి ఈరోజు నేను ఏం చెప్తున్నాను అనేది కాస్తనే అబ్జర్వ్ చేసుకుంటే అప్పుడు ఈ సమాజం బాగుండడానికి అవకాశం ఉంటుంది. లేదు నేను ఇలాగే ఉంటానంటే మనం ఏం చేయాలి? అది వాళ్ళ మేడం. ఇంకోటి ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల గురించి మాట్లాడుకుంటే కొంతమంది తల్లిదండ్రులు చిన్న పిల్లల్ని పోలికలతో తిడుతూ ఉంటారు. అంటే మీ పిన్ని పోలిక వచ్చిందను, అత్త పోలిక వచ్చిందను, నాన్న పోలిక వచ్చిందను, అమ్మ పోలిక వచ్చిందను, ఈ రకంగా కూడా డిప్రెస్ అయ్యే పిల్లలు ఉన్నారు. అంటే అది దీని గురించి ఏం చెప్తారు మీరు? వెరీ గుడ్ నాన్న, మంచి క్వశ్చన్. ఎందుకంటే ఈ రోజుల్లో నేను అది నాకు 1 month బ్యాక్ భార్యాభర్తలు చక్కగా పెళ్ళయింది, 2 పిల్లలు. ఆ బాబు వాళ్ళ నాన్నకిలా పుట్టాడు, సేమ్ ఇంకా యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళ నానే. ఈవిడికి ఇంకే కోపం వచ్చినా కానీ వాడిని తిట్టేస్తూ ఉంటుంది. మీ నాన్న అలా చేశాడు, నువ్వు ఇలా పుట్టావు, నువ్వు కూడా అలాగే తయారవుతావు, నువ్వు కూడా ఇలాగే నాశనం చేసేస్తావు ఫ్యామిలీని అని ఇంకా పదే తిట్టడంతో ఒకరోజు వాళ్ళ అమ్మని కొట్టడానికి వచ్చేసాడు. ఓకే, భరించలేక నేను నన్ను కనమన్నానా? నువ్వే కదా కన్నా, నేను అలా పుట్టాలి ఇలా పుట్టాలి నాకు తెలుసా, నీలా పుట్టాలని నాకు తెలుసా? వాడు అలాగే అడిగేశాడు. వాడి ఏజ్ అప్పుడు 7 years అంతే. ఓకే, అంటే 7 years బాబు అంత ఇరిటేట్గా అంత సాడిస్ట్గా ఎందుకు తయారయ్యాడు? ఆ కోపము ఎవరి మీదో కోపం పిల్లల మీద చూపిస్తే వాళ్ళకి ఏం తెలుసు అసలు? ఈ మధ్యన మ్యాక్సిమం చాలామంది పేరెంట్స్ అలాగే చేస్తున్నారు. అమ్మలా పుట్టినా నాన్నలా పుట్టినా వీళ్ళ మీద కోపం అంతా పిల్లల మీద చూపించేస్తూ ఉంటారు. అది మీరు ఇంకోటి కూడా అన్నారు, అత్తలా పుట్టినా నాన్నమ్మలా పుట్టినా. అది అంటే వాళ్ళకి తెలియదుగా. అసలు ఆ పొరుగులతో పుడతామని తెలియదు, ఈ రంగుతో పుడతామని తెలియదు, భూమి మీద తీసుకొచ్చింది మనమే. కానీ మనం ఏం చేస్తాం? ఆ పోలికలతో పుట్టారు కాబట్టి వాళ్ళ మీద కోపం అంతా వీళ్ళ మీద తెచ్చుకుంటాం. బట్ అవసరమా? వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళ మీద కోపం వస్తే వాడి మీద చూపించాల్సిన అవసరం నీకేంటి? అలా చూపిస్తే నష్టపోయేది నువ్వే. ఎందుకంటే రేపన్న రోజున ఇప్పుడు వాడు తిరగబడ్డాడు, ఈ ఏజ్లోనే వాడు తిరగబడ్డాడు, పెద్దయ్యాక సమాజానికే చెడు చేసే వేలోకి వెళ్ళిపోవచ్చుగా. ఎందుకంటే ఆ మాటల ప్రభావం, ఒక మాటే మంత్రం అంటాం, ఒక మాటే మనిషిని నాశనం చేసేస్తుంది, ఒక మాటే ఉన్నతంగా తీసుకెళ్తుంది. కాబట్టి నువ్వు అనే మాటలు, నువ్వు ప్రవర్తించే విధానం నీ పిల్లల్ని నాశనం చేసేలా వెళ్తుంది. అంటే నీకు నువ్వుగా నాశనం చేసినట్లే కదా. సో కాబట్టి ఏంటి, ఎవరి మీద కోపం పిల్లల మీద చూపించదు, అవసరం లేదు. వాడు అలా పుట్టారు అంటే మనం భూమి మీదకి తీసుకొచ్చాం వాళ్ళు. కాబట్టి ఏంటంటే ఇక్కడ అత్త ఏదో అంటుంది, లేకపోతే మీ ఆయన ఏదో అంటాడు, మీ ఆవిడ ఏదో అంటుంది, వాళ్ళ మీద తీర్చుకో. నీ కోపం ఉంటే వీళ్ళ మీద తీర్చుకోవటం వల్ల నష్టపోయేది నువ్వే, వాళ్ళు కాదు. ఎందుకంటే రేపన్న రోజున వాళ్ళు మానసిక సమస్యలు విపరీతంగా పెరిగిపోవడానికి కారణం కూడా ఇది. వాళ్ళు సరిగ్గా చదవకపోవటం, మనకి ఏదైనా ఇష్టమైతే అది చెయ్యకపోవటం, ఇంట్లో చెప్పకుండా డబ్బులు తీసేయటం, ఓకే చెప్పకుండా బయటకు వెళ్ళిపోవటం, ఇవన్నీ ఎందుకు చేస్తారు? మనం చేసే విధానం, మనం మాట్లాడే విధానం సరిగ్గా లేకపోబట్టే. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఎవరితోనో పోలుస్తూ వాళ్ళలా పుట్టారని చెప్పి వాళ్ళలా తిట్టడం వల్ల పిల్లలు సఫర్ అవుతారు, నువ్వు సఫర్ అవుతావు. నువ్వు ఇంత కష్టపడుతున్నావు, నువ్వు సంపాదిస్తున్నావు, బట్ ఎందుకు? వృధానే కదా. ఈరోజు హ్యాపీ పోయిందిగా. ఈరోజే కాదు,
లైఫ్ లాంగ్ హ్యాపీ ఉండదు. బట్ లైఫ్ అనేది ఒకటే. ఆ ఉన్న లైఫ్ని హ్యాపీగా ఉంచుకోవాలంటే అలా తిట్టడం వల్ల నేను సఫర్ అవుతున్నాను. నువ్వు తిట్టేస్తావు, అరే వాడిని తిట్టాను, మళ్ళీ సఫర్ అవుతావు. అవును, మళ్ళీ బాధపడుతూ ఉంటావు, మళ్ళీ వర్క్ చేస్తున్నారే అనేసాను. కానీ తీసుకోలేంగా మాటని, తీసుకోలేము. ఒక సమస్యని క్రియేట్ చేసేసినట్లే. అవును. అంటే ఆ సమస్య రాకుండా ఉండాలి అంటే పిల్లలు వాళ్ళు ఎలా పుట్టారో వాళ్ళకి తెలియదు. వాళ్ళలో ఉన్న భావాల్ని, ఆలోచనలు నువ్వు పరిశీలించుకొని దానికి తగిన నిన్ను నువ్వు సెట్ చేసుకో ఫస్ట్. వాళ్ళని కాదు, నిన్ను అరే వాళ్ళేం తప్పు చేశారు. అలాగే ఓకే మీ అత్తో లేదో మీ ఆడపడుచు ఏదో అన్నారు, కానీ వాళ్ళు ఎందుకంటే మాట అనేది అనేటప్పుడు ఫ్రీ కదా, ఛార్జెస్ లేవు కదా దానికి. ఆలోచించి మాట్లాడాలి అదే కాబట్టి ఛార్జెస్ లేవు కాబట్టి అంటారు. కానీ అది నీకు ఉపయోగం లేదుగా. నీకేమైనా కోట్లు తెచ్చిపెడుతుందా, లేకపోతే నీకు బంగారం తెచ్చిపెడుతుందంటే వెరీ గుడ్, ఎంజాయ్ చేయి, తిట్టు ఇంకా. కానీ అదేం లేదు కదా. సో కాబట్టి ఛార్జెస్ లేని దానికోసం ఆలోచించకుండా నువ్వు మరింత హ్యాపీగా ఉండటం కోసం ఎవరేమన్నా పట్టించుకోవాల్సిన అవసరం. అరే నాకు బాధ ఉంది కదా అంటే ఉంటుంది, కానీ ఆ మాటను తీసుకోవటం వల్ల నువ్వు ఇంకా నష్టపోతున్నావు. కాబట్టి దాని నుంచి ఓవర్కమ్ అయ్యేలాగా నీకు నువ్వుగా ఆలోచించుకో. ఎందుకంటే ఆ కెపాసిటీ ప్రతి మనిషికి ఉంటుంది. అరే ఇది నాకు అవసరం లేదు. చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు ఏదైనా చెత్త ఇది ఏంటి పని లేదని ఇలా తలను కొట్టుకుంటాం. అంటే ఆలోచన మనకు వద్దనే కదా. ఇప్పుడు కూడా అదే వేలో చెయ్యి, అది నీకే తెలుసు. దీని నుంచి ఎలా ఓవర్కమ్ కావాలి, ఎలా ఉంటే బాగుంటుంది అనేది నువ్వు ఆలోచించినప్పుడు నీ పిల్లల్ని, నీ ఫ్యామిలీని నువ్వు హ్యాపీగా ఉంచేలా చేసే అవకాశం నీకు ఉంటుంది. ప్లస్ వాళ్ళు మరింత బాగా చదువుకొని నువ్వు అనుకున్న దానికన్నా గొప్ప వ్యక్తులుగా మారే అవకాశాన్ని నువ్వు క్రియేట్ చేసినావు. బట్ ఎప్పుడూ కూడా కంపేర్ చేస్తూ మాట్లాడదు దయచేసి. అలాగే కంపేర్ చేయటం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయి, ఎన్ని ఉపయోగాలు నీకు తెలిసినంత బాగా ఇంకొకరికి తెలియదు. ఎందుకంటే అక్కడ నువ్వు అనుభవిస్తున్నావు. సో కాబట్టి దానికి తగిన విధంగా నువ్వు మాల్ చేసుకుంటే ఇప్పుడు పిల్లలు బాగుంటుంది, నీ ఫ్యామిలీ బాగుంటుంది. ప్లస్ ఆ అత్తమామలో లేకపోతే నీ హస్బెండో నీ వైఫో నీకు అనుకూలంగా మారడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అలా పోల్చడం వల్ల ఎందుకంటే చూడు నువ్వు మా ఆయనలో పుట్టావు, ఎంత బాగున్నావు, ఎంత చక్కగా మాట్లాడుతున్నావు, నువ్వు మా ఆవిడలో పుట్టావు, నా బంగారు తెలివి కదా అని మాట్లాడు. పిల్లలు ఎంత అద్భుతంగా మారుతారు. అవును, అది చెయ్యాలి ఫస్ట్. ఎప్పుడైతే అలా చేశారో పిల్లలు బాగుంటారు, మీరు బాగుంటారు, మీ చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే మేడం, ఇప్పుడు భార్య భర్తలు ఎక్కువగా అంటే డివోర్స్ కేసెస్ని ఎక్కువగా చూస్తున్నాం. ఈ భార్య భర్తలు విడిపోవడానికి అసలు కారణాలు ఏవై ఉండొచ్చు? అంటే మనం ఈ ప్రపంచంలో ముందుకెళ్ళాలి అన్న ఒక వైఫ్ అండ్ హస్బెండ్. ఎందుకంటే పెళ్ళాక ఒక ఫ్యామిలీ వస్తుంది, పిల్లలు వస్తారు, వాళ్ళు ముందుకు తీసుకెళ్తాం, అలా తరాన్ని అలా పెంచుకుంటూ వెళ్తాం. అంటే ఇది ముఖ్యమైనది ఎవరు? భార్యాభర్తలే. కానీ ఈ మధ్యన మనం చూస్తుంటే అసలు వాళ్ళ మధ్యన కమ్యూనికేషన్ ఉంటుందా, ఫిజికల్ రిలేషన్ ఉంటుందా, ప్లస్ ఒక ఫ్యామిలీలో అసలు మనం ఎలా ఉంటున్నాం అంటే ఆ గోడ భర్తది, ఈ గోడ భార్యది, అవును, ఆ వేలో నివసిస్తున్నాం. అంటే ఒక యంత్రాల్లా తయారైపోతున్నాం. ఎప్పుడైతే యంత్రాల్లా తయారైపోయామో ఆటోమేటిక్గా ఇప్పుడు మీరు ఓన్లీ పెళ్ళైన కొత్తలోనే డివోర్స్ అనుకుంటున్నారు కాదు. 40 years 45 years వచ్చిన వాళ్ళు కూడా డివోర్స్ తీసుకుంటారు. అసలు కోర్టు దగ్గరికి వెళ్తే అసలు ఈ కన్నా అక్కడ ఉండాలి అంటే అంత వేలో ఉన్నారు. అంటే ఇంకా నాకు అవసరం ఏంటి అని అంటే ఇది తీసుకో. ఎప్పుడు అంటే అసలు తను బాగా అసలు ఓవర్ డ్రింకర్ అయిపోయినప్పుడు, ప్లస్ సైకోటిక్లో ఏంటంటే సివియర్ స్టేజెస్ ఉంటాయి. షిజోఫ్రీనియా, మ్యానిక్ డిప్రెషన్, సైకోసిస్ ఉన్నప్పుడు అప్పుడు నువ్వు డివోర్స్ తీసుకో, ఇబ్బంది ఏం కాదు. మిగిలిన విషయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మీ ఇంట్లో మీ సిస్టర్స్, మీ బ్రదర్స్ ఉంటారు చిన్నప్పటి నుంచి. వాళ్ళతో నువ్వు గొడవ పడలేదా? పడ్డావు, మళ్ళీ అడ్జస్ట్ అయ్యావు, ఎదుగుతూ వచ్చావు. అంటే అక్కడ అడ్జస్ట్ అయిపోయింది దాన్ని, ఇక్కడ ఎందుకు అవ్వవు? వీడు నాకు అవసరం లేదు. ప్లస్ ఇప్పుడు ఏంటంటే కాస్త స్వేచ్ఛ వచ్చింది. ఎందుకు స్వేచ్ఛ వచ్చిందంటే ఇంతకాలం అమ్మాయిల్ని అణిచేశారనే ఫీలింగ్ ఈ మధ్యన చాలామంది లేడీస్లో ఉంది. అణిచేశారు అంటే ఎందుకు అణిచేశారు, దేనివల్ల అణిచేశారు? అరే నా భార్య బయటికి వెళ్తే 10 మంది అట్రాక్ట్ చేస్తారేమో, తను ఏమైనా చేస్తాను తను కాపాడుకుంటూ ఆ వేలో అప్పట్లో అందుకే ఎక్కువగా బయటికి పంపించేవారు కాదు, ఎక్కడికైనా వెళ్ళి ప్రొటెక్ట్ చేసేవారు. అటు అన్నయ్య కానీ నాన్న కానీ పెళ్ళాక భర్త, ఆ వేలో. ఓకే ఇప్పుడు నీకు స్వేచ్ఛ వచ్చింది కాదంట్లో, బట్ ఆ స్వేచ్ఛకి ఎంతవరకు నువ్వు ఇట్లే చేసుకోవాలి అనే ఆలోచన నీలో పెంపొందించు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ నుంచి బయటికి వెళ్ళిపోవాలంటే ఈ క్షణం నువ్వు వెళ్ళిపోవచ్చు, కానీ ఆ ఫ్యామిలీ కల్చర్ మళ్ళీ వస్తుందా? రాదు కదా. బట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే జనరల్గా ఈ మధ్యన మ్యాక్సిమం థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. భార్యకైనా భర్తకైనా మేడం అట్రాక్ట్ అనేది ఇక్కడ ఒక ఎలా ఉంటుందంటే పెళ్ళయిందమ్మా,
కొత్తగా పెళ్ళయింది, ప్రతిదానికి తల్లి నువ్వు అలా ఉండు ఇలా ఉండు, నీ హస్బెండ్తో ఇలా చెయ్యి అని పదే పదే చెప్తూ ఉంటుంది అమ్మ వాళ్ళ తరపున. ఓకే, అక్కడ ఏ తప్పు చేసినా నీకేంటి, నువ్వు సంపాదించుకుంటున్నావు కదా, నువ్వేం పెద్ద ఇది అవ్వాల్సిన అవసరం, నువ్వు చేయాల్సిన అవసరం లేదు, ఏదైనా వంట చేయంటే నువ్వు చేయంటుంది. నువ్వు ఒకటి చేస్తే నేను ఒకటి చేస్తాను. లేదు, ఒక్కోసారి నేను చేయలేకపోతే నువ్వే మొత్తం చేయంటుంది. ఓకే, తల్లి ఏమంటుంది, నీకేంటి అవసరం, నువ్వు సంపాదించిన ₹1 ఎక్కువ అనుకో, నువ్వు వాడికన్నా ఎక్కువ సంపాదన కదా, నువ్వెందుకు చేయాలంటుంది. అంటే ఇలా చిన్న చిన్న విషయాలకి అది పెద్దవి చేసుకొని డివోర్స్ వరకు వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక అటు పేరెంట్స్ కానీ ఇటు పేరెంట్స్ కానీ పట్టించుకోకుండా ఉంటేనే బాగుంటుంది. అవసరం ఏంటి, నీ తల్లిదండ్రులు నువ్వు పెళ్ళైనప్పుడు నీ తల్లిదండ్రులు నేను పట్టించుకున్నారా, నువ్వు పడవే, వాడు ఏమన్నా చూసుకో, నువ్వే సెట్ చేసుకో అనేవారు. అలాగే ఒక అబ్బాయికి వాళ్ళ అమ్మా నాన్న అలాగే చెప్పారు. ఇప్పుడు అలా కాదు, ముందు వీళ్ళు దూరిపోతున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా ఉంటున్నారు, వీళ్ళిద్దరు మిగిలిన వాళ్ళందరూ మధ్యలో ఉంటున్నారు. వీళ్ళు కలవడానికి ఇక ఒక అడ్డు గోడ వేసేస్తున్నారు. ఈ అబ్బాయి తరపున అయితేనేమో నా మాట వినకుండా చేసింది, రాగానే మారిపోయాడు. అంటే ఇక్కడ తల్లిలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అదే నేను ఆలోచించాలన్నా, తల్లి అప్పటి వరకు అబ్బాయిని పెంచుతుంది కదా, భార్య రాగానే కాస్త ఎక్కువ మాట్లాడడం కానీ చేయటం కానీ తట్టుకోలేదు. కానీ మరి ఒక కూతురుకు కూడా అనిపిస్తుంది, కూతురు తల్లికి కూడా అలా అనిపిస్తుంది, అరే ఇంతకాలం నేను పెంచాను ఈ అమ్మాయిని, వాడు వచ్చి మధ్యలో వచ్చి అని అనుకోవాలిగా. ఇక్కడ అదే అంటాను, లేదు కూతురు సైడ్ నుంచి అల్లుడు అమ్మాయి మాట వినాలి, బట్ కొడుకు సైడ్ నుంచి మాత్రం కోడలు మాట వినకూడదు. అదే అంటే ఇక్కడ ఆ వేరియేషన్స్ ఎక్కువ చూపిస్తారు. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే, కోడలైనా కూతురైనా అత్తైనా తల్లి, ఈ కోడలు ఏం చేస్తుంది, అమ్మలా ఆలోచించదు. అరే అమ్మ తిట్టినా సరే నేను పడుతున్నాను కదా, అత్త తిడితే నేను ఎందుకు పడాలని ఆలోచిస్తుంది. ఇక్కడ అత్త కూడా ఇదిగో నా కొడుకు పడుతుంది, కోడలు ఎందుకు పడదని ఈవిడ ఆలోచిస్తుంది. దాంతో కూతురు అలా కాదు, ఎందుకంటే కూతురు అల్లుడు సుఖంగా చూడాలి, ఇక్కడ నా కొడుకు నన్ను చూడాలి, ఆ వేలో ఆలోచిస్తారు. ఇప్పటికీ అలాగే, ఇప్పటికీ అలా. కానీ దాని నుంచి బయటపడాలి. ఓకే, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇష్టం, పెళ్లి చేసి పంపించామని, వీళ్ళ మధ్యలో మీరు ఎందుకు దూరుతారు. ఎలా అయిపోయిందంటే ఒకసారి ఒక కేసు వస్తే 12 గంటల వరకు తల్లి కొడుకుని రూమ్లోకి వెళ్ళనివ్వదు, కబుర్లు చెప్తూనే ఉంటుంది. లోపలికి వెళ్ళేటప్పటికి ఇంక నిద్ర వస్తుంది, పడుకుంటున్నాడు. పెళ్ళైన 2 years నుంచి ఇదే బాగోతుంది. వాళ్ళు ఎక్కడ హ్యాపీగా ఉంటారు, అసలు ఉండడానికి ఆస్కారం ఏది. రాగానే చాలు అక్కడే అన్నం పెట్టమంటే నువ్వు ఇక్కడే ఉండి ఇక్కడే కూర్చో అంటుంది. ఆ మొగుడేమో ఏం చెప్పడు, అమ్మో మళ్ళీ దీంతో ఎందుకురా అని ఆయన ఫీలింగ్. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే పెళ్ళి అయిన తర్వాత, అందుకే నేను అంటే చాలామంది కలిసి ఉండాలి కదా అంటారు, వద్దు వదిలేసేయండి అంట. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది ఏ బాధలు ఉన్నా ఏమున్నా వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఫిజికల్ రిలేషన్ కూడా సరిగ్గా ఉండనివ్వట్లేదు అటు పేరెంట్స్ కానీ ఇటు పేరెంట్స్ కానీ. ఎందుకంటే అటు అమ్మాయి పేరెంట్స్ ఏమనుకుంటారు, పిల్లలు పుడితే మళ్ళీ వీడు సరిగ్గా చూస్తాడో లేదో అనే వేలు వాళ్ళు ఆలోచించి దూరం పెట్టేస్తున్నారు. అంటే వాళ్ళకి అసలు ఆ ఫిజికల్ రిలేషన్ లేకుండా, కమ్యూనికేషన్ సరిగ్గా లేకుండా ప్రతి చిన్నదానికి దూరిపోయి గొడవలు సృష్టిస్తూ ఉంటే ఇంకా డివోర్స్కి వెళ్ళకే. బట్ ఇక్కడ ఇదే నేను ఇంకోటి అడుగుతాను, ఇప్పుడు మీరు మీ అమ్మాయిని డివోర్స్ తీసుకొని వచ్చేయమంటున్నారు కదా, మీరు తీసుకొని వెళ్ళొచ్చుగా. ఒక తల్లిగా మీరెందుకు తీసుకోవాలి మీ ఆయన దగ్గర డివోర్స్, మీ పిల్లని ఎందుకు తీసుకోమంటున్నారు. అంటే అబ్బాయిని కూడా అంతే. అదేంటి మేడం మీరు మా వాళ్ళిద్దరిని ఇచ్చేయమంటే మీ మమ్మల్ని అంటారా. అవును మరి మీరు చేస్తుందేగా ఇది, డివోర్స్ తీసుకొని వచ్చేసే నీకేంటి నువ్వు సంపాదిస్తున్నావు కదా అని మీరు అంటున్నారు కదా. రేపనే రోజున ఇంకొకళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారు, అప్పుడు సమస్య ఉండదని మీరు నాకు గ్యారెంటీకి రాసి ఇవ్వండి అంటే ఇప్పటికి వచ్చి ఎవరు రాసి ఇవ్వరు. అంటే ఒకరు ఒక అల్లుడైనా కోడలైనా ఎవరైనా నచ్చకపోతే చేంజ్ చేసుకుందాం అవసరం లేదు. అంటే ఒక డ్రెస్సెస్ మార్చేసినంత ఈజీగా అయిపోయింది. కానీ అది కల్చర్ కాదు కదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నీ ఇంట్లో నీ అక్క చెల్లితో గొడవ పడినప్పుడు సర్దుకుపోయేలాగా నువ్వు వెళ్తున్నావు. ఎప్పుడైనా ఏదైనా గొడవ అయినా అక్కన అలా అనకరా, చెల్లిని అలా అనకరా, లేకపోతే అన్నయ్యని అలా అనక అంటాం కదా. ఇక్కడ కూడా అలా అనండి, ఏముంది. కాస్త ఇప్పుడు ఒక అమ్మాయి ఒక ఇంటి నుంచి మన దగ్గరికి వచ్చినప్పుడు అడ్జస్ట్ ఒక 25 years అక్కడ పెరిగిన అమ్మాయి వెంటనే మారిపోతుందా, వెంటనే మనకు అనుకూలంగా వంటలు చేస్తుందా. ఎంత కష్టపడాలి. మనమే ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక అత్తగా మీరు ఆలోచించండి, మీరు మీ అత్తగారి ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎంత సఫర్ అయ్యారు, అప్పుడు సఫర్ అంతా మీ కోడలు చేయాలా. అలా ఆలోచిస్తున్నారు కొంతమంది అత్తగారు. కానీ ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఏంటంటే అత్తగారు పాపం బాగానే ఉంటున్నారు, కానీ కోడలు మటుకు రివర్స్ అవుతున్నారు. నేను ఈవిడికి చేసేదేంటి, ఈవిడితో మాట్లాడేదేంటి. ఒకటే అంట, ఇప్పుడు చాలా నేను ఈ మధ్యన అబ్జర్వ్ చేసింది, కోడలు చాలామంది అత్తతో మాట్లాడడానికి ఇబ్బంది, ఈవిడితో పలకరించేదేంటి, ఈవిడితో నేను మాట్లాడేదేంటి అని. ఒకటే అత్తగారు ఆవిడ ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసింది కాబట్టి ఒక చిన్న మాట
బాగున్నారా, తిన్నారా, ఒక మాట అడగండి. అది అద్భుతంగా చూసుకుంటుంది మిమ్మల్ని. అలా ఎందుకు చేయరు మీరు? తను ఏమన్నా మీకు కొని ఇచ్చింది అనుకోండి, కొంతమంది నచ్చలేదు అనుకోండి, ఇది బాగాలేదు అత్తయ్య, నాకు ఇది ఎందుకు కొన్నారు అనేస్తున్నారు. అదే మీకు నచ్చలేదు, ఓకే, కానీ ఆవిడకి తెలియదుగా మీ టేస్ట్. అవును. కాబట్టి ఓకే అత్తయ్య బాగుంది, పర్వాలేదు అని తర్వాత ఎప్పుడో కట్టుకోండి, ఒకసారి కట్టుకొని ఫోటో తీసి పంపించండి కాసేపటికి. ఏమో ఒక్కొక్కసారి ఆవిడ కొన్నది మీకు మీ బాడీకి బాగుండొచ్చు కదా, అలా ఎందుకు ఆలోచించరు? అమ్మ ఒక్కసారి మీరు ఆ రోజు షాపింగ్కి వెళ్ళా, అమ్మ ఏదో కొనుక్కొచ్చేసింది, అయినా మీకు నచ్చకపోయినా సరే సరే అమ్మ కదా కొంది అని కట్టేసుకుంటాం కదా. ఇప్పుడు ఇక్కడ ఆవిడకి తెలియదుగా. కాబట్టి అలా చిన్న చిన్నవి ఒక్కొక్కసారి కొంతమందికి అత్తగారులకి ఒక చిన్న పువ్వు తెచ్చింది అనుకోండి, ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. లేదా ఒక చిన్న ఏదో తీసుకొచ్చి ఇచ్చాను, అది 5 రూపాయలు 10 రూపాయలు అని చూడు, అరే నా కోడలు తెచ్చిందని అందరికీ చూపిస్తారు. ఆ చిన్న చిన్న ఆనందాలు మీరు ఎందుకు ఇవ్వరు? అలాగే అత్తగారైనా ఓకే, మీ కోడలు సరిగ్గా కూర చేయలేకపోయింది, తనకు రాలేదు, అది వదిలేసేయండి. అరే తనకు సరిగ్గా రాలేదు, తను ఇప్పుడే కదా నేర్చుకుంటుంది, ఇప్పటివరకు చదువుకుంది, జాబ్లోకి వెళ్ళింది. అప్పట్లో మనలా లేదు కదా, అప్పుడంటే అందరూ ఉండేవారు కాబట్టి అన్నీ షేర్ చేసుకుని, ఇప్పుడు అది లేదు, వాళ్ళకి తెలియదు. కాబట్టి కొన్ని విషయాలు వాళ్ళకి తెలియకపోవచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ చెప్పు ఉండకపోవచ్చు, లేకపోతే వాళ్ళు చూసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏమీ తెలియట్లా, ఓన్లీ చదువుకుంటున్నారు, జాబ్లోకి వెళ్ళిపోతున్నారు, పెళ్ళి అయిపోతుంది, వచ్చేస్తున్నారు, ఇంకేం తెలుస్తుంది. కాబట్టి అవకాశం ఉంటే తను వింటే మీరు చెప్పండి, లేదంటే వదిలేసేయండి, వాళ్ళే నేర్చుకుంటారు. మీరు అనటం వల్ల ఏమైనా అమ్మాయి నేర్చుకుంటుందా? ఇంకా గొడవలు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి మీరు కూడా అనటం మానేసేయండి. అలాగే ఫిజికల్ రిలేషన్ గురించి చాలామంది ఏంటంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ మధ్యన ఫిజికల్ రిలేషన్ అనేది ఉండట్లేదు. దాన్ని ఎలా ఉందని మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకంటే ఫిజికల్ రిలేషన్ ఉన్నప్పుడు గొడవలు వచ్చినా కానీ మెల్లమెల్లగా వాళ్ళిద్దరూ ఒకటయ్యే వేలో ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు కానీ చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా ఉందా లేదనేది మీరు చూసుకోండి. వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళని వదిలేసేయండి అంతే. అవసరమైతే మీరు ఒకే చోట ఉన్నా కానీ వేరే రెంట్కు తీసుకొని లేకపోతే ఏదో ఒక ఇల్లు కొని ఇచ్చేసావు, మీరు ఇందులో ఉండండి రా బాబు, మీకు ఏ సమస్యను మీరే పడండి అని వదిలేస్తే వాళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఆ అడ్జస్ట్ అయ్యి కొంతకాలానికి వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, పిల్లలు పుట్టేస్తా అనుకుంటారు, ఏమో ఒక్కోసారి చెప్పలేం కదా. అంటే ఫస్ట్ వాళ్ళని అర్థం చేసుకోనివ్వండి. ఇది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ ఎందులో అయినా సరే ఒకళ్ళకొకళ్ళు అంటే సమస్యలు అనేవి ప్రతి మనిషిలో ఉంటుంది. నేను ఇక్కడే ఒకటి చెప్తా, ఒక జాబ్లో ఒక సమస్య వస్తే ఏం చేస్తారు, పరిష్కరించుకుంటారు, మళ్ళీ జాబ్లోకి వెళ్తారు, సాల్వ్ చేసుకుంటారు. అంటే ఆ కెపాసిటీ వాళ్ళకు ఉన్నట్టేగా. అదేంటి అంటే శాలరీ ఇస్తుంది కదా, అందుకు అక్కడ సమస్య పరిష్కరించుకున్నాను, ఇక్కడ శాలరీ లేదు కదా అంటారా? కానీ ఇది అంతకన్నా అద్భుతమైందిగా. ఇక్కడ శాలరీ వస్తే ఇక్కడ హ్యాపీగా ఉంటేనేగా శాలరీ ఖర్చు పెట్టుకోగలుగుతాం, అది లేకపోతే ఏముండదు కదా. సో కాబట్టి ఏంటంటే ఏదైనా బ్యాలెన్స్ చేసుకునే కెపాసిటీ ప్రతి మనిషికి ఉంటుంది. కాబట్టి ఉన్న చోటే ఒక పెళ్ళైన తర్వాత మీరిద్దరు కొన్ని సమస్యలు వచ్చినా దాన్ని ఓవర్కమ్ చేసుకునే కెపాసిటీ మీ ఇద్దరికి ఉంటుంది. దాన్ని ఎలా ఉంటుంది ఏంటని కాస్త తెలుసుకోండి అంతే తప్పించి మీరు దూరిపోయి మీరు ఎలా ఉండండి ఇలా ఉండండి చెప్పదు. సలహాలు ఇస్తే ఎవరికి నచ్చదు. కాబట్టి ఒక వైఫ్ కాబట్టి వాళ్ళు ఎలా ఉండి వాళ్ళని అలా ఉండనివ్వండి అంతే. వాళ్ళే అడ్జస్ట్ అయిపోతారు, తర్వాత మెల్లగా అర్థం చేసుకుంటారు. మళ్ళీ డివోర్స్ ఇచ్చేసి ఇంకో పెళ్లి చేసినా ఇంకో సమస్య వస్తుంది. ఇక్కడ ఇన్ని సమస్యలు ఎందుకు, ఉన్న లైఫ్లో ఒకటే, ఆ ఉన్న లైఫ్లో ఎలా ఉంటే బాగుంటుందని మీకు మీరుగా ఆలోచించుకొని వాళ్ళని వదిలేస్తే మటుకు ఇటువంటి డివోర్స్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. కానీ అది మనం ఆలోచిస్తున్నామంటే ఎందుకంటే కోపాలు, అగో పెళ్ళప్పుడు అలా అంది, నేను పెళ్ళయ్యాక ఇలా అంది, లేకపోతే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా అన్నారు, ఇవే పట్టుకుంటారు మ్యాక్సిమం. చాలామందిని మీరు అబ్జర్వ్ చేయండి, ఉపయోగం లేని విషయాల గురించి డివోర్స్ వరకు వెళ్తున్నారు. మీరు ప్రతి కేసు చూడండి, ఏ ఉపయోగం ఉండదు. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగం ఉండదు, అవతల ఫ్యామిలీ వాళ్ళకి ఉపయోగం ఉండదు. ఏదో చిన్న విషయం పెళ్ళైనప్పుడు అత్తగారు ఏదో ఇలా అన్నారు, లేకపోతే అత్తగారు ఇది పెట్టలేదు, అంతే. ఆ విషయాలు అవసరమా అనేది మీకు మీరుగా ఆలోచించుకుంటే డివోర్స్ శాతం తగ్గడానికి అవకాశం ఉంటుంది. అది మీ ప్రయత్నం మీరు చేయండి. ఎప్పుడైతే చేశారో మన కల్చర్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఈ సమాజం ముందుకెళ్ళాలంటే ఫ్యామిలీస్ నిలబడాలంటే వివాహ వ్యవస్థ బాగుండేలా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది కూడా. మేడం ఇప్పుడు చాలామంది అంటే ఈ పెళ్ళైన 30 సంవత్సరాలకో 20 సంవత్సరాలకో లేకుంటే 15 సంవత్సరాలకో థర్డ్ పర్సన్ రావడం స్టార్ట్ అవుతుంది. ఎందుకు బయట వ్యక్తులకి ఇటు భార్య అయినా భర్త అయినా అట్రాక్ట్ అవుతున్నారు? ఇక్కడ ఒకటే, నీకు పెళ్ళయింది, ఒక 3 months 3 years 5 years చాలా చక్కగా ఉన్నారు, ప్లస్ ఈ లోపల బిజీ అయిపోయారు. ఓకే, వైఫ్ కానీ హస్బెండ్ కానీ బాగా బిజీ అయిపోయారు. వైఫ్ ఏమో పిల్లలతో పాటు, హస్బెండ్ ఏమో బిజినెస్. ఇలా బిజీ అవుతున్న క్రమంలో కొన్ని వెలుతులు ఉంటాయి. ఆ డిస్టర్బెన్సెస్ అంటే ఎక్కడ సాటిస్ఫాక్షన్ ఉండదు.
ఓకే, ఏదో హస్బెండ్ అయితే వస్తాడు, బిజినెస్ చేసుకుంటాడు, వస్తాడు, తింటాడు, ఫిజికల్ రిలేషన్ ఉంటుంది, ఉండదని చెప్పను, ఉంటుంది, కానీ మళ్ళీ మామూలు పనిలోకి, అంటే సాటిస్ఫాక్షన్ అక్కడ కనిపించట్లేదు ఇటు వైఫ్ కానీ హస్బెండ్ కానీ. ఆ సాటిస్ఫాక్షన్ లేనప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ అమ్మాయి జాబ్ చేస్తుంది, అక్కడ ఆ అబ్బాయి జాబ్ చేస్తున్నాడు. ఓ 15 సంవత్సరాలు అన్నట్టు 15-20 సంవత్సరాల తర్వాత అక్కడ ఆ జాబ్ చేసే ప్లేస్లో ఎవరో ఒకళ్ళు మాట్లాడతారు. అప్పుడు మైండ్ యాక్టివ్ అవుతుంది, ఫ్రీ అవుతుంది. తనకి ఇక్కడ సాటిస్ఫాక్షన్ లేనిది అక్కడ సాటిస్ఫై అయిపోయాడు. అమ్మో చాలా బాగా మాట్లాడుతున్నాడు, చాలా బాగా మాట్లాడుతుంది, అమ్మ నేను ఇంతకాలం ఇది కోల్పోయాను కదా అని మెల్లగా మాట్లాడగలుగుతారు. ప్రేమ అంతా అక్కడ దొరుకుతుంది, మెల్లగా మాట్లాడగలుగుతారు. ఎందుకంటే ఇంటికి వచ్చినట్టు కలిసిపోతారు కదా, అంటే అది మర్చిపోతారు పాపం ఇద్దరును. అరే నేను నా భార్యతో ఇలా మాట్లాడాలి, నా హస్బెండ్తో ఇలా మాట్లాడాలి, ఇద్దరు మర్చిపోతారు అన్నమాట. ఫ్యామిలీ వీళ్ళని చదివించాలి, వీళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి, అతని సంపాదన ఇదే. అక్కడ వాళ్ళు అలా మాట్లాడేటప్పటికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మైండ్. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి అతను 55 years అతను వచ్చాడు. అంటే వాళ్ళ ఆఫీస్లో ఒక అమ్మాయి 30 years ఉంటే ఆ అమ్మాయి మాట్లాడే విధానం కానీ అది కానీ చాలా హ్యాపీ, అంటే మైండ్ చాలా యాక్టివ్ అయిపోయేది అతనికి. అందుకు నేను ఈ అమ్మాయి లవ్ చేస్తున్నట్టున్నాను, అందుకే నాకు ఇంత హ్యాపీగా ఉంది, ఈ అమ్మాయి తోడు కావాలి అని పాపం అలాగే కంటిన్యూ చేస్తుంది. కానీ ఆఫీస్లో భయం మాట, ఆ ఏజ్ వచ్చింది కదా, ఎవరేమనుకుంటారో ఎవరేమంటారో అని. కానీ అప్పుడప్పుడు మాటలు కలపటం చేయటం అది చేస్తూ ఉండేవాడు. ఆ అమ్మాయి కాస్త కానీ చాలా స్ట్రాంగ్గా ఉండేది. మాట్లాడుతుంటే జనరల్ ఒకసారి అరే నా భార్య దగ్గర ఉండని ఎంజాయ్మెంట్ ఈ అమ్మాయి దగ్గర ఉంటుందేమో అని అనుకున్నాడు. మాటలు కలుపుతున్న క్రమంలో ఆ అమ్మాయి కూడా కాస్త ఇతనితో బాగా మాట్లాడడం, లవ్లీగా మాట్లాడడం తోటి అట్రాక్ట్ అయ్యి ఫిజికల్ రిలేషన్ పెట్టుకుందాం అనే ఆలోచన. కానీ అనుకున్నాడు, ఒక రకమైన భయం వచ్చేసింది. భయం వచ్చి అప్పుడు నా దగ్గరికి రావడం జరిగింది. అంటే తను కూడా బయట పడ్డాలి అనే ఆలోచన వచ్చింది. ప్లస్ ఒక ఫ్యామిలీ కల్చర్ నుంచి పక్కకి వెళ్తున్న నా పిల్లలు కూడా సర్టెన్ ఏజ్ వచ్చింది కదా అనే భయంతోనే నా దగ్గరికి వచ్చాడు. మళ్ళీ ఎక్కడ ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుందో అని చెప్పి అప్పుడు నేను చెప్పాను, సార్ ఇది మీ ఆలోచనలు, అంటే మీ వైఫ్తో మీరు సరిగ్గా లేకపోవటం, కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం, ఫిజికల్ రిలేషన్ ఉంటుంది కానీ అది కూడా హ్యాపీగా లేకపోవటం వల్ల మీకు ఈ ఫ్యాంటసీస్ వస్తున్నాయి. మీరు మీ వైఫ్తో ఫ్రీగా ఉంటే, లేదు మేడం నేను తనకి చెప్పలేకపోతున్నాను అని, సరే తను తీసుకురండి అన్నప్పుడు తను తీసుకొచ్చాక ఒక 6 monthsకి సెటెడ్. ఆవిడ కూడా ఏంటంటే సర్టెన్ ఏజ్ వచ్చింది కదండి, ఇప్పుడు అవసరమా అంది. అంటే ఆవిడ ఆలోచన కూడా నేను అన్నా ఒకటే, మేడం ఎంత ఏజ్ వచ్చినా కానీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు టీన్ వాళ్ళే. నిజమా మేడం? నిజం, మీరు చూడండి అది కోల్పోతున్నారు. పిల్లలు వచ్చారు, పిల్లలు ఏంటి ఒక సర్టెన్ ఏజే, తర్వాత వాళ్ళు పెళ్ళి లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు, తర్వాత లైఫ్ లాంగ్ ఉండేది మీరిద్దరే, కానీ ఈ లోపల ఇదంతా కోల్పోతున్నట్టే కదా. అంటే తర్వాత ఆవిడ 1 year తర్వాత ఒక మాట అంది, మేడం మీరు చెప్పకపోతే నేను ఇంత ఎంజాయ్మెంట్ కోల్పోయేదాన్ని. అంటే ఇది ఎలా ఉంటుంది లేడీస్లో పూర్వ నుంచి ఉంది, సర్టెన్ పిల్లలు పుట్టేసాక ఇంకేం హస్బెండ్తో సరిగ్గా ఉంటాంలే అని చాలామంది లేడీస్ అలాగే, చదువుకున్న వాళ్ళు కూడా ఎందుకు హస్బెండ్తో సరిగ్గా ఉండడమే, ఇంకా అవసరం లేదు అని ఎప్పుడన్నా అన్నా సరే ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు అనే వేలో మాట్లాడేస్తారు. కానీ అది అవసరం కదా. మనం భోజనం ఎలా తింటున్నాం, రోజు ఎలా కార్యక్రమాలు చేసుకుంటున్నాం, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మరింత అద్భుతంగా, మరింత అందంగా, మరింత యాక్టివ్గా ఉండడానికి